సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. నిన్నేదైనా ప్రభు అడిగాడంటే తిరిగి ఎన్నో రెట్లు నీకు ఇవ్వటానికి ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఈ బిడ్డ నా బిడ్డే, ఈ ఆస్తి నాదే, నీ అందము, నీ సౌందర్యము, నీ శరీర సౌందర్యం అంతా నాది. అది నా చేతిలో పెట్టినప్పుడు తిరిగి ఆశీర్వాదం పొందుతావు నీవు. ఎంతమంది వారి జీవితాలను ప్రభు చేతుల్లో పెట్టి సజీవ యాగములుగా సమర్పించుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నారు. అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుని చేతిలో పెట్టినప్పుడు ప్రియులరా ఏమన్నాడు తెలిసిన? దహన బలిగా నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును దహన బలిగా అర్పించుము. ఓ, గుండె బగిలిపోయింది అబ్రహాముకు ప్రియులరా. ఏమన్నాడు తెలిసినప్పుడు ఆ కుర్రాడు అడుగుతూ ఉంటే, డాడీ ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నావు? కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? దహన బలిగా అర్పించడానికి ఏది పశువు ఎక్కడుంది, గొర్రె ఎక్కడుంది? ఏమన్నాడు తెలిసిన? యెహోవా ఈరే. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అనగా యెహోవా చూసుకొనును అర్పించేశాడంతే. ప్రియులారా, తన కత్తి ఎత్తి తన ఒక్కగానైనటువంటి కుమారుడి ఇస్సాకును బలి అర్పించడానికి ఆ కత్తి పైకి ఎత్తినప్పుడు వెంటనే దేవుడు కత్తిని పట్టుకున్నాడు. చేతిని పట్టుకుని ఆ పొదలో అరుస్తున్నటువంటి ఆ పొటేలను తీసుకుని, రండి అర్పించు, నీ కుమారుని, లిటరల్గా నీ కుమారుని నాకు ఇచ్చేసావు, అతను బలిగా అర్పించేసావు నాకు. ఇందును బట్టి నీ హృదయం ఏంటో నాకు అర్థమైంది. ప్రియులారా, ఏం జరిగింది తెలిసిన? ఆ తర్వాత అతని సంతానమును చూడండి, అక్కడే 16వ వచనము 17వ వచనం తీస్తే, నీవు నాకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. అబ్బా, ఎలాంటి ఆశీర్వాదం! నీ జీవితము దేవుని చేతిలో పెట్టినప్పుడు ఎలాంటి ఆశీర్వాదమో! అబ్రహాము తన కుమారుని యొక్క జీవితమును దేవుని చేతిలో పెట్టినప్పుడు, సమర్పించినప్పుడు ఆ సమర్పణ జీవితంలో నుంచి అబ్రహామును ఎంత ఆశీర్వదించాడు దేవుడు. ఆ తర్వాత ఆయన యొక్క సంతానమును ఆ ఒక్క ఇస్సాకు ద్వారా, వాగ్దాన పుత్రుడి ద్వారా ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా, ఇసుక రేణువుల కంటే ఎక్కువగా తన యొక్క సంతానమును అత్యధికముగా విస్తరింపజేసి ప్రపంచం యావత్తు కూడా అబ్రహాము సంతానమును దీవించాడు. ప్రియులారా, ఎలాంటి ఆశీర్వాదం పొందాడు తెలుసా? దేవుని చేతిలో, కొంచెము దేవుని చేతిలో పెడితే హన్న ఏం చేసింది తెలిసిన? ఒకరోజు తన కుమారుణ్ణి అనగా సమూయేలును దేవునికి సమర్పించింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమర్పించింది. నీవు దేవుని చేతికి ఏది ఇస్తావో, దేవునికి ఏది సమర్పించగలవో, నీవు దేన్ని అత్యధికంగా ప్రేమించినటువంటి దాన్ని దేవుని చేతికి ఇవ్వటానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయంటే, హన్న తను కన్నీటి ప్రార్థన చేసి సంపాదించుకున్న తన కుమారుణ్ణి, తన ప్రాణముతో సమానమైన కుమారుణ్ణి ముందుగానే చెప్పేసింది, ప్రభువా నా చేతిలో ఒక బిడ్డనిస్తే నేను గుడ్రాలుగా మిగిలిపోకూడదయా, నా కన్నీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎంతమంది బిడ్డలేనటువంటి స్త్రీలు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమందికి దేవుడు సంతానం అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంతానమును ఇచ్చేటటువంటి దేవుడు, బిడ్డలను బహుమానం ఇచ్చేటటువంటి దేవుడు. ప్రియులరా, గుడ్రాలను పిల్లలు గల తల్లిగా చేసే గొప్ప దేవుడు ఆయన. గుడ్రాలను పిల్లలు గల తల్లిగా చేసే దేవుడు. అన్న దేవునితో మాట్లాడుతుంది, ప్రభువా నీవు నా చేతిలో బిడ్డనిస్తే ఆ బిడ్డను తిరిగి మరలా నీకు సమర్పిస్తాను ప్రభువా, నీ చేతిలో పెడతాను నేను. ఆ విధంగానే ఒక మంచి బిడ్డనిచ్చాడు. ప్రియులరా, ఎంత మంచి బిడ్డనిచ్చాడంటే
ఆ బాలుని యెహోవాకు అర్పించినప్పుడు మొదటి సమూయేలు గ్రంథములో మనం చూసినట్లయితే ప్రియులరా, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే చూడండి, అక్కడ యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. మొట్టమొదటిగా పుట్టినటువంటి ఆ బాలుడైన సమూయేలును దేవునికి ఇచ్చినప్పుడు, సమర్పించినప్పుడు ప్రియులరా, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆమె గర్భవతి 3 కుమారులు 2 కుమార్తెలు, 5 బిడ్డలను చేశాడు. చక్కని బిడ్డలు ప్రియులరా, ఎంత ఆశీర్వాదము! దేవుని నుంచి పొందటానికి ముందుగా దేవునికి సమర్పించాలి నీవు. కొంతమంది దేవునికి ఏమి ఇవ్వకుండానే ఆయన దగ్గర నుంచి ఏదో కోరుకుంటారు. అది కాదు బైబిల్ చెప్తున్నది ప్రియులరా. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే ముందుగా నీవు అత్యధికముగా ప్రేమించుచున్న దాన్ని దేవుని చేతిలో పెట్టడానికి నీవు సమాయత్తం అవ్వాలి. మానసికంగా నీవు ప్రిపేర్ అవ్వాలి. ప్రభువా, ఇదంతా నీదే, నీవిచ్చింది నీకే సమర్పిస్తాను నేను, ఇది నీవిచ్చిన బిడ్డే ప్రియులరా. అలాంటి సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు తెలిసిన? చిన్న వయసులోనే తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించేశాడు. సమర్పణలో ఎంత ఆశీర్వాదం ఉందో! అందుకని సజీవ యాగములుగా మీ శరీరములను దేవునికి సమర్పించండి, దేవునికి సమర్పించండి. నీ శరీరమును దేవునికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితము దేవుని చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? సమూయేలు బాలుడిగా ఉండగానే దేవుని చేతిలో తన జీవితాన్ని పెట్టేశాడు. ఒకరోజు సమూయేలు దేవుడు పిలిచాడు. సమూయేలు పేరు పెట్టి పిలిచాడు ప్రియులారా. సమూయేలు పేరు పెట్టి పిలిచాడు. చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమూయేలు తన బాల్యమును దేవుని చిత్తానికి అప్పగించేసుకున్నాడు. దేవుని చేతికి అప్పగించుకున్నాడు. నీ బాల్యమును, నీ యవ్వనమును, నీ కౌమారమును, నీ వృద్ధాప్యమును దేవుని చేతిలో పెడితే ఎలాంటి ఆశీర్వాదం పొందగలవు నీవు? నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినములందే ప్రియులరా, బాల్యము దేవుని చేతిలో పెట్టినప్పుడు, యవ్వనాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఎంత పరిశుద్ధంగా, ఎలాంటి ఆశీర్వాదాలు ప్రియులరా. అనేక మంది భక్తుల చరిత్ర మనం చదువుతుంటే వారు యవ్వన ప్రాయమును దేవుని చేతుల్లో పెట్టి ఎలాంటి ఆశీర్వాదకరంగా దీవించారు ప్రియుల. మన కళ్ళ ముందే మన ముందున్నటువంటి దైవజనులు, ఈ లోకములో జీవించినటువంటి ఎంతోమంది దైవజనులు వారి యవ్వన జీవితములను దేవుని హస్తాల్లో సమర్పించుకున్నప్పుడు దేవుడు ఎలాగ వారిని వాడుకున్నాడు ఈ లోకంలో ప్రియుల, ఎలాగ వాడుకున్నాడో. భక్సింగ్ గారు లాంటి యవనస్తులను వారి యవన జీవితమును దేవుని చేతిలో పెట్టినప్పుడు ప్రపంచంలో గొప్ప దైవజనుడిగా దేవుడు ఆయన వాడుకున్నాడు. జాషువా డానియేల్ గారిని వారి యవన జీవితమును దేవుని హస్తములో పెట్టుకున్నప్పుడు దేవుడు ఆ దైవజనుని ఎలాగ వాడుకున్నాడు. ప్రపంచ దేశాల్లో, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించారు ప్రియులరా. యేసన్న గారు తన యవన జీవితమును దేవుని హస్తాలకు అప్పగించుకున్నప్పుడు వారి ద్వారా దేవుడు ఎలాంటి గొప్ప కార్యములు చేశాడు. ఈ మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఇండియాలోనే కాకుండా అనేక ప్రపంచ దేశాల్లో దేవునికి సువార్త ప్రకటించే గొప్ప సాధనాలుగా ఎంతమంది ఇలాగ చెప్పుకుంటూ వెళితే ఎంతమందిని దేవుడు వారి యవన కాలమును దేవుని చేతిలో పెడితే, యవన కాలపు ప్రేమ దేవునికే, యవన కాలపు ప్రేమ దేవునిదే. వారు చక్కని పుస్తకం రాశారు ప్రియులారా, జాషువా డానియేల్ గారు. నీ యవనమును, నీ జీవితమును, నీ శరీరమును దేవుని చేతిలో పెట్టినప్పుడు బాలుడైనటువంటి సమూయేలు అంటాడు, చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవివ్వండి. చిన్న వయసులోనే దేవుని యొక్క చిత్తమునకు అప్పగించుకున్నటువంటి సమూయేలు ప్రియులారా. చివరికి సమూయేలు ఎలాగ ఆశ్రయించబడ్డాడంటే, అతడు చూడండి 3వ అధ్యాయము, మొదటి సమూయేలు 3వ అధ్యాయము 19-20 వచనాలు చూడగలిగితే, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున
అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. ఎందుకో తెలిసిన, దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలులందరూ తెలుసుకొనిరి. అబ్బా, ఎలాగ ఆశీర్వదించబడ్డాడు సమూయేలు! ఇశ్రాయేలులకు మొట్టమొదటి ప్రవక్తగా, దీర్ఘదర్శిగా దేవుడు సమూయేలు వాడుకున్నాడు. కారణం ఏంటి తెలిసిన? బాల్యమును దేవుని చేతిలో పెట్టేశాడు. అదేవిధంగా ప్రియులారా, మనము కొంచెము పరిశుద్ధ గ్రంథములకు వెళ్ళి చూస్తే యెషయా ప్రవక్త ఏం చేశాడు తెలిసిన? తన యొక్క జీవితం అంతా దేవునికి సమర్పించేశాడు. ప్రభువా, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు. ఎవరిని పంపాలి? నేను ఈ సేవకు ఎవరిని పంపాలి? ఎవరు సిద్ధంగా ఉన్నారు? యెషయా గ్రంథములకు వెళ్ళి చూస్తే ప్రియులారా, 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయం కనుక మనం చూడగలిగితే ఒక మాట చూద్దాం. చూడండి, ఇక్కడ మాట్లాడతాడు. ఎవరు వెళతారు నా కొరకు? యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చూసినట్లయితే ప్రియులారా, 8వ వచనము, నేను ఎవని పంపేదనో మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. ప్రైజ్ లార్డ్. నేను ఎవరిని పంపాలి ఈ సేవ నిమిత్తమై? ఈ ఇశ్రాయేలు ప్రకటించడానికి ఎవరిని పంపాలి? ఎవరు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? ఎనీబడి? ఎవరున్నారు ఇక్కడ నేను పంపటానికి అని అడిగినప్పుడు దేవుడు, చిత్తము ప్రభువా ఏమన్నాడు చూసారా? అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. యెషయా తన యవ్వన కాలమును దేవుని చేతిలో పెట్టాడు. తన యవ్వనాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ప్రియులారా, ప్రభువా నేనున్నానయ్యా, నన్ను పంపయ్యా, ఐఎమ్ రెడీ. నేను నీ కొరకు పరిచర్య చేయడానికి, నీ కొరకు శ్రమపడడానికి, నీ కొరకు నిందలు అనుభవించటానికి నేను సిద్ధముగా ఉన్నాను. ప్రభువా చిత్తగించుము, నన్ను పంపు, నేను రెడీగా ఉన్నాను. నేను సిద్ధపడ్డాడు. తన జీవితాన్ని, తన యవ్వన జీవితాన్ని, తన శరీరమును, తన సమస్తమును దేవునికి అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు. సమర్పణ జీవితము. తర్వాత ఎప్పుడైతే యెషయా నేనున్నాను, నన్ను పంపమని తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడో ప్రియులారా, దేవుడు అతన్ని గొప్ప ప్రవక్తగా చేశాడు. గొప్ప ప్రవక్తగా, ఇశ్రాయేలులకు గొప్ప ప్రవక్తగా యెషయా ఎలాంటి ప్రవచనాలు ప్రవచించాడు? యేసు క్రీస్తు పుట్టుక విషయంలో, ఆయన కన్య గర్భములో జన్మిస్తాడనేటటువంటి విషయంలో ఎక్కువసార్లు అనేక విధాలుగా మెస్సయ్య గురించి ప్రవచించినటువంటి ప్రవక్త యెషయా ప్రవక్త. యెషయా ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పును ఈ లోకం చూడగలిగింది. ఎలాంటి ప్రవక్తగా దేవుడు యెషయాని స్థిరపరిచాడు ప్రియులరా. శతాబ్దాల తర్వాత కూడా దేవుని యొక్క వాక్యము, యెషయా నోటి ద్వారా పలికిన దేవుని యొక్క వాక్కు నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. ప్రపంచం చూడగలిగింది. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన! ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము, నేను నీ చేతులకి అప్పగించుకుంటున్నాను. ఐ సరెండర్ మై సెల్ఫ్. నేను నా అంతటికి నేనే దేవుని చేతుల్లో నా జీవితాన్ని పెడుతున్నాను. ఎలాంటి సమర్పణ ప్రియులరా! యెషయా తన జీవితమును దేవునికి సమర్పించినప్పుడు గొప్ప ప్రవక్తగా దేవుడు అతన్ని స్థిరపరిచాడు. అనేక మర్మములు ముందుగానే ప్రకటించేటటువంటి గొప్ప దేవుని బిడ్డగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా దేవుడి యెషయాని స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అంతెందుకు, దానియేలు తన యవ్వన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టాడు. తన శరీరాన్ని, తన జీవితాన్ని అపవిత్రపరచుకోకుండా పవిత్రముగా కాపాడుకుని
తన యవ్వన ప్రాయమును పవిత్రంగా కాపాడుకున్న వారిలో బైబిల్లో దానియేలు అనే యవనస్తుడు చాలా గొప్పవాడు, చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. సజీవ యాగముగా తన యవ్వన జీవితమును దేవునికి సమర్పించుకున్నటువంటి దానియేలు. దానియేలు జీవితం చూస్తే తను ప్రియులరా బబులోను దేశమునకు చెరపట్టబడినటువంటి వారిలో, చెరపట్టి తీసుకుని వెళ్ళిన వారిలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చాలా ప్రముఖులైనటువంటి వారు. దానియేలు గొప్ప జ్ఞాని, ఎంతో విద్యను అభ్యసించాడు. ప్రియులరా దానియేలు చూసినట్లయితే తాను దేవునికి సమర్పించుకొని దానియేలు గ్రంథము, ప్రియులరా దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో 17వ వచనం కనుక మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలబెట్టెను. దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఎంత జ్ఞానాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడు ప్రియులారా. స్వప్నములు తెలియపరచుట, ఆ స్వప్నముల భావాన్ని తెలియపరచగలిగిన దేవదూతల యొక్క జ్ఞానమును దేవుడు దానియేలుకి ఇచ్చాడు ప్రియులారా. ఎందుకో తెలిసిన తన యవ్వన జీవితమును పవిత్రముగా కాపాడుకుని, ఎవరైతే వారి యవ్వన జీవితములు పవిత్రంగా కాపాడుకుంటారో, ఏ ఆడపిల్లలు వారి యొక్క యవ్వన ప్రాయమును అతి పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో కాపాడుకుంటారో, ఏ యవనస్తుడైతే ఈనాటి ఈ కుర్రకారులో ఉన్న యవనస్తులు వారి యొక్క యవన జీవితమును ఏ మాలిన్యం అంటకుండా పవిత్రంగా కాపాడుకుని దేవుని సన్నిధిలో వారి జీవితాలు సమర్పించుకుంటారో, దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో, దానియేలుతో మాట్లాడుతున్న దానియేలు గురించి అంటాడు, సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను దానియేలు. ఎంత జ్ఞానాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడు ప్రియులారా. దానియేలు తన యవన జీవితమును దేవునికి సమర్పించుకున్నాడు. పరిశుద్ధతను, ఆ యొక్క బబులోను సామ్రాజ్యములో ఉన్నటువంటి అపవిత్రత, బబులోను సామ్రాజ్యములో ఉన్నటువంటి విగ్రహారాధన, బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి సకల విధములకు ఆ అపవిత్రమైన తిండి ఏది కూడా తన జీవితమును అంటుకోకుండా కాపాడుకున్నాడు. సజీవ యాగములుగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. సమర్పించగలుగుతున్నావా నీ దేహమును? నీ దేహము దేవుని ఆలయమని, దేవుడు నివసించడానికి అదొక నిలయమని నీవు గ్రహిస్తున్నావా? నీ దేహమును ఇష్టానుసారముగా వాడుకుంటున్నావేమో నాకు తెలియదు. ఇష్టానుసారం వాడుకుంటున్నావేమో. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని యవన బిడ్డలారా, మీ దేహములు చాలా పరిశుద్ధమైనవి. మీ దేహములు దేవునికి ఆలయములు. మీ దేహము విలువ పెట్టి కొనబడినటువంటి దేహములు. అవి మీ సొత్తు కాదు, మీ సొంతం కాదు. మీ దేహం మీది కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ దేహము నీ సొంతం కాదు. నీ అవయములు నీ సొంతము కాదు. అది దేవుని యొక్క నిలయమై ఉన్నవిని అర్థం చేసుకోవాలి ఉదయకాల సమయంలో. అది నీవు గ్రహించినట్లయితే నీ దేహమును ఎంత జాగ్రత్తగా వాడతావు, అది గ్రహించినట్లయితే నీ అవయములను ఎంత జాగ్రత్తగా వాడతావు. నీ ఇష్టానుసారముగా వాడుకునే స్థితిలో నుంచి నీవు బయటకు రావాలి. ప్రభువా, ఈ దేహం నీ కొరకు వాడతాను, నేను సజీవ యాగముగా నీకు సమర్పిస్తాను ప్రభువా. మరియా యవనస్తురాలు ప్రియులారా, చిన్నపిల్ల, టీనేజ్ గర్ల్. మరియా ఒక టీనేజ్ గర్ల్. చక్కని యవన ప్రాయములు ఉన్నటువంటి మరియా తన శరీరమును దేవుని చిత్తమునకు అప్పగించింది. దేవుని చిత్తానికి అప్పగించింది ప్రియుల. ఇదిగో ప్రభు దాసురాలను, నీ చిత్తము చొప్పున జరుగునుగా, నీ మాట చొప్పున జరుగునుగాక. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. ఈ శరీరము నీకు అప్పగించుకుంటున్నానయ్యా. ఈ శరీరము నాది కాదు, యవనము నాది కాదు.
ఒక పురుషునికి ప్రదానము చేయబడినటువంటి ఈ యవన జీవితమును దేవుని యొక్క పిలుపు మేరకు, పరిశుద్ధాత్మ యొక్క పిలుపు మేరకు తన శరీరమును, తన యవనమును దేవుని చేతిలో సమర్పించుకుంది, ఆయన చిత్తానికి సమర్పించుకుంది. తన యవన ప్రాయమును దేవుని చిత్తమును సమర్పించుకున్నప్పుడు ప్రియులరా ఏమని తెలిసిన, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎలాంటి సమర్పణ, ఎలాంటి సమర్పణ! తన యొక్క జీవితముకు సరెండర్ అయిపోయింది దేవునికి. ప్రియులారా, నేను పురుషుని ఎరగని దానిని, ఇది నాకు ఎలాగూ జరుగును, నేను ఒక పురుషునికి ప్రదానము చేయబడినటువంటి కన్యకని, నేను పురుషునికి జాడ నాకు తెలియదే, నేను ఎలాగా ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క మాటకు తల వంచాలి అని ఎక్కడ కూడా ప్రియులరా వ్యతిరేకమైనటువంటి భావము మరియ జీవితంలో రాలేదు, మరియ హృదయంలో రాలేదు. అడిగినటువంటి వాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాడు. నీ గర్భములో జన్మించబోయే శిశువు ఆయన పరిశుద్ధాత్మలో పుడతాడన్నాడు. ఆయన అనేకులకు రక్షణకర్తగా వస్తాడన్నాడు. ఇలాంటి రక్షకుడు మోయటానికి మరియ సిద్ధపడింది. తన శరీరమును, తన ఆత్మను, తన సమస్తమును దేవుని చేతిలో సిద్ధం చేసుకుని సమర్పించేసింది. ప్రియులారా, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. మరి ఎప్పుడైతే సమర్పించుకుందో ఆమె ద్వారా ఏంటి ఫలితం కలిగింది తెలిసిన, ఈ లోకానికి యేసు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క యవన బిడ్డ తన శరీరమును, తన జీవితమును దేవుని చేతిలో పెట్టడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేసిందో, దేవుని చిత్తానికి అప్పగించిందో, ఒక గొప్ప లోక రక్షకుడు తన గర్భములో నుండి ఈ లోకానికి వచ్చినట్లుగా. ఎలాంటి ఆశీర్వాదం! స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఇది మొదలుకొని అన్ని తరముల వారును నిన్ను ధన్యురాలు అందరూ. తన యవన జీవితమును దేవునికి సమర్పించుకున్నప్పుడు మరియ ధన్యురాలైపోయింది. ప్రియులారా, ఎంత గొప్ప సమర్పణ, ఎంత గొప్ప సమర్పణ ప్రియులారా! ఒక వ్యక్తి సమర్పణ ద్వారా దేవుడు తరతరాలు మేలు చేశాడు. ఒక్క వ్యక్తి సమర్పణ ద్వారా తరతరములు దేవుని యొక్క మేలు మనం చూడగలము. ఒక కుటుంబములో ఒక వ్యక్తి సమర్పణ ద్వారా ఆ కుటుంబము తరతరముల ఆశీర్వాదం పొందుద్ది. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! ఒక కుటుంబంలో కుటుంబ యజమానుడు దేవునికి సమర్పించుకుంటే తన జీవితాన్ని, ఆ కుటుంబము తరతరముల ఆశీర్వాదములే, వారి బిడ్డలు తరతరముల ఆశీర్వాదములే. నీ మీదన నా ఆత్మ నీ పిల్లల మీదను, నీ పిల్లల పిల్లల మీదను, ఇది మొదలుకొని సదాకాలం ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడే. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవటానికి సిద్ధపడుతున్నావా? ఉదయకాల సమయంలో ఇంకా నీ శరీరాన్ని నీ ఇష్టానుసారంగా వాడుకోవటానికి సిద్ధపడుతున్నావా? ఈ శరీరము నాది అనుకుని నీ ఇష్టానుసారముగా వాడుకోవటానికి సిద్ధపడుతున్నావా సహోదరి? ఎంతమంది వారి శరీరములను ఈ లోకములు ఇష్టానుసారముగా వాడుకుని శరీరాన్ని నాశనం చేసుకుని, జీవితాలను నాశనం చేసుకుని, ఏమాత్రము కూడా సంతోషం లేనటువంటి అల్పకాల పాపభోగములో మునిగి తేలిపోయి వారి శరీరములను పాడు చేసుకుంటున్నారు. ప్రియులారా, నీ శరీరము నీ సొత్తు కాదు, ఇది విలువ పెట్టి కొనబడినటువంటి శరీరము. అపోస్తలుడైన పౌలు గారు తన యవన జీవితం ఎప్పుడైతే మారు మనసు పొందాడో, యవన కాలంలో సౌలు అనేటటువంటి యవనస్తుని దేవుడు దర్శించినప్పుడు పౌలుగా మారిపోయి, ఆ పౌలు గారు తన శరీరాన్ని సువార్త కొరకు అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి ఇంటికెళ్ళి మీరు చదవగలిగితే ఎలాగా పౌలు గారు తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు, ఎలాంటి శ్రమలు పడ్డాడు ప్రియులారా. సువార్త కొరకు శ్రమ అనుభవించి, సువార్త ప్రకటించడానికి తన జీవితాన్ని ఫణంగా పెట్టేసి, తన ప్రాణమును ఫణముగా పెట్టేసి సువార్త ప్రకటించడానికి నేను ఎన్నడూ సిగ్గుపడను అన్నాడు ప్రియులారా. ఈ సిలువను మోసాడు ఆయన. ఏమన్నాడు తెలిసిన, అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను, దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయంలో ఉన్నాను, 140 దెబ్బలు తిన్నాను, బెత్తముతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, ఓడ పగిలిపోయిన శ్రమపడ్డాను, రాత్రిబళ్ళు సముద్ర గర్భంలో గడిపాను, ప్రయాణాల్లో నదుల్లో
ఆపదల్లో, దొంగల వలన ఆపదలు, స్వజనుల వలన ఆపదలు, అన్యజనులైన ఆపదలు, పట్టణములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరులతో ఇబ్బందులు, ఎన్ని పడ్డాడో దేవుని కొరకు ప్రియులారా. తన జీవితము సమస్తము కూడా దేవునికి సమర్పించేసుకున్నాడు. పౌలు గారు తన శరీరమును సువార్త కొరకు అర్పించినప్పుడు ప్రియులారా ఏం జరిగింది తెలిసిన? పౌలు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ప్రియులారా అనేక సంఘాలు కట్టబడినాయి, అనేక చోట్ల సువార్త ప్రకటించబడింది, అన్యులకు సువార్త ప్రకటించబడింది. పౌలు గారి ద్వారా దేవుని సువార్త అన్ని జనుల్లోకి తీసుకుని వెళ్ళబడింది. ఈనాడు అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి సమర్పించుకున్నటువంటి యవనస్తులు దేవునికి కావాలి. వారి జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్న యవన ఆడపిల్లలు దేవునికి కావాలి. కారణం ఏంటంటే అన్య జనులలో సువార్త ప్రకటించబడాలి. క్రీస్తుని ఎరగనటువంటి జనాంగంలో సువార్త ప్రకటించబడాలి. బైబిల్ తెలియనటువంటి వ్యక్తులకు సువార్త ప్రకటించబడాలి. యేసు ఎవరో తెలియనటువంటి వారికి సువార్త ప్రకటించబడాలి. దేవుని మందిరం అంటే ఏంటో తెలియని వారికి దేవుని మందిరంలో స్థానము కల్పించడానికి సిద్ధపడాలి. అలాంటి యవనస్తులను దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి సమర్పించగలవా నీ యవన జీవితాన్ని? పౌలు గారు తన యవన జీవితమును దేవునికి సమర్పించుకుని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుని ప్రియులరా ఎలాంటి గొప్ప ఆశీర్వాదములు పొందారు బైబిల్లో, చరిత్రలో ప్రియులారా. పౌలు గారు తన యొక్క స్వార్థ దండయాత్రలో అనేక మార్లు ప్రపంచంలో అనేక ప్రాంతాలు తిరిగి, మారుమూల ప్రాంతాల్లో ప్రియులారా నరమాంస భక్షుల మధ్యలో, నాగరికత లేనటువంటి ప్రజల మధ్యలో, ఎదురాడు మనుషుల మధ్యలో తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా సువార్త ప్రకటన నిమిత్తమై అనేక చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఎలాంటి సమర్పణ! పౌలు భక్తుడు ఎలాంటి సమర్పణ! తన జీవితం అంతా దేవునికి సమర్పించేశాడు. దాని ఫలితముగా ఎన్ని సంఘములు కట్టబడినాయి, ఎంతమందికి సువార్త ప్రకటించబడింది. గొప్పవారికి సైతము, పేదవారికి సైతం సువార్త ప్రకటించబడింది. ప్రియులారా ఆది సంఘములలో ఒక గొప్ప దేవుని యొక్క వాక్యమునకు పునాదులు వేసినటువంటి గొప్ప దైవజనుడు పౌలు గారు. ప్రియులారా సజీవ యాగం అంటే ఏంటో తెలిసిన? ఏమన్నాడు? 12వ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మూల వాక్యములకు వెళదాం ప్రియులారా. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రియులారా సజీవ యాగములు కంటే చనిపోయిన తర్వాత కాదు, చనిపోయిన యాగం కాదు, సజీవ యాగము అనగా మనము సజీవులుగా ఉన్నప్పుడే. చనిపోయిన తర్వాత మనము దేవుని సేవ ఏమి చేయలేము. సజీవ యాగములుగా అనగా ప్రాణముండగానే, జీవముండగానే ప్రియులారా ప్రతి ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం గడపడానికి ప్రయత్నం చేయాలి. చర్చిలో మాత్రమే కాదు, మన ఇంటిలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ నేర్చుకోవాలి. ప్రార్థనలో మాత్రమే కాదు, పనిలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. మాటల్లో మాత్రమే కాదు, జీవితంలో దేవుని చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఇది సజీవ యాగం అనగా ప్రియులారా. సజీవ యాగముగా మనం బ్రతికుండగానే దేవుని యొక్క సన్నిధిలో మన శరీరములు, మన ఆత్మలు దేవునికి సమర్పించినట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు పొందగలం ప్రియులారా. సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న యవనస్తులారా, యవన ఆడపిల్లలు, యవన మగపిల్లారా, మీ శరీరములు మీ సొత్తు కాదు. బైబిల్ మాట్లాడుతుంది, మీ శరీరం మీది కాదు. ఇది విలువ పెట్టి కొనబడిన శరీరం, యేసు రక్తములో కొనబడిన శరీరం. మనం ఇంకా పాపులము గుండగానే క్రీస్తు యేసు మన కొరకు మరణించి ఆయన రక్తము ద్వారా నీ శరీరమును విలువ పెట్టి కొన్నటువంటి శరీరం ఇది. ఎంత విలువైన శరీరం ప్రియులరా. ఈ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటావా? ఈ శరీరముని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటానికా? ఇది దేవునికి సజీవ యాగములుగా దేవునికి సమర్పించాల్సినటువంటి శరీరం. ఈ శరీరముతో దేవుని మహింపరిచి ఆయనను మనం స్తుతిద్దాం.
చిన్న ప్రార్థన చేస్తా మీ అందరి కొరకు. You are, oh, you are. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, మంచి వర్తమానం వీరు విన్నారు. సజీవ యాగములుగా మన శరీరములను దేవునికి సమర్పించుకున్నాం. పౌలు భక్తుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఎంతమంది వారి జీవితాలను సజీవ యాగములుగా నీకు సమర్పించుకున్నారు, ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు ప్రభువా. ఈ బిడ్డలు ఎంతో శ్రద్ధగా నీ వాక్యం విన్నారు. వారి జీవితాలు, వారి శరీరం నీకు సమర్పించడానికి సిద్ధపడుతున్నారు. ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో ప్రభువా, ఇక నుండి ఈ శరీరం నీ కొరకు వాడతాను, నీ స్వార్థ కొరకు వాడతాను నేను ఎవరైతే తీర్మానం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారో, ఎవరైతే అలాంటి ప్రార్థన చేస్తున్నారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారందరి మీదకు నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. సమర్పణ జీవితాలు వారికి దయచేయండి. ఇక నుండి ఈ శరీరం నీ కొరకు వాడుకుంటానని తీర్మానం చేసుకునే బిడ్డలను దయచేసి మీరు జ్ఞాపకం చేసి వారి జీవితాలు మీ కొరకు వాడబడే సాధనాలుగా, నీతికి సాధనాలుగా వారి యొక్క శరీరములను తయారు చేసి కృప చూపించమని ఈ వాక్యమునకు ముద్రవే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.